హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వప్నని. వెల్కమ్ టు శ్రీమతి స్వప్నరాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. పిల్లల లంచ్ బాక్స్ కోసం వాంగి బాత్ రెడీ చేస్తున్నాను. కర్ణాటకలో చాలా ఫేమస్, చాలా స్పెషల్గా చేసుకుంటారు. చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. వారం రోజులు కాదండి, నెల రోజులు స్టోర్ చేసుకొని మరీ పెట్టుకోవచ్చు. బ్యాచిలర్స్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. రండి ఎలా చేయాలో చూద్దాము. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే రైస్ కోసము బియ్యాన్ని కడిగి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఈ వాంగిబాత్ చేసుకోవడానికి నేనైతే ఎంటీఆర్ వాంగిబాత్ పౌడర్ని యూస్ చేస్తున్నానండి. ఇది ఫస్ట్ అయితే 10 రూపీస్ ఉన్నది, ఇప్పుడు 12 రూపీస్ చేసారా. అన్ని సూపర్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది. ఈ 2 ప్యాకెట్లు యూస్ చేసుకొని గొజ్జు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ వాంగిబాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ అండి. ఇక్కడ 2 వంకాయలు నేను పొడవు వంకాయలు తీసుకున్నాను. మీరు రెగ్యులర్గా యూస్ చేసే వంకాయలు కూడా ఉపయోగించుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి. అలాగే చింతపండు రసము. ఈ వాంగిబాత్కి చింతపండు రసము, వంకాయ మెయిన్ ఇంగ్రీడియంట్స్. మిగిలిన పదార్థాలన్నీ ఎప్పుడెప్పుడు వేయాలో వంట చేస్తూ చూపిస్తాను. ఇక్కడ నేను రెసిపీ కోసం 100 గ్రాములంత ఆయిల్ తీసుకున్నాను. ఇలాంటి రెసిపీస్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు చిప్పట్లాడిన తర్వాత పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు కూడా వేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత వేరుశనగ గింజలు కొద్దిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి, ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా లైట్గా ఫ్రై అయితే కూడా చాలు. ఇలా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయని ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి, వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోకూడదు. యూస్ చేసిన ఆయిల్లోని ఈ వంకాయని బాగా ఫ్రై చేసుకొని, కొంతమందికి వంకాయ అంటే ఇష్టం ఉండదు, కొంతమంది తినరు కూడా. అలాంటి వారు వంకాయని స్కిప్ చేసి ఈ గొజ్జును చేసుకోవచ్చు. ఇలా వంకాయ ఫ్రై అవుతున్నప్పుడు టమాటో వేసి ఫ్రై చేసుకుందాము. పెద్ద సైజ్ టమాటో ఒకటి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీన్ని కూడా వంకాయతో పాటు ఫ్రై చేసుకుందాము. వంకాయ ఫ్రై అవుతుంటుంది, అలాగే టమాటో కూడా సాఫ్ట్ అవుతుంది. చూడండి, ఈ వంకాయ టమాటో 2 కూడా ఫ్రై అయ్యాయి. ఇంత ఫ్రై అయితే చాలు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి ఫ్రై చేసుకోవాలి. కారం చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకు అంటే వాంగిబాత్ పౌడర్లో కూడా కారం ఉంటుంది, అందువల్ల కొద్దిగా మాత్రమే చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మిరప్పొడి వేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ చింతపండు రసం వేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, దాన్నే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పులుపుకి ఎంత సరిపోతుందో అంత మాత్రమే ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకండి, వాంగిబాత్ పౌడర్లో కూడా ఉప్పు అంశం ఉంటుంది, అందువల్ల ఈ పులుపుకి ఎంత సరిపోతుందో అంత మాత్రమే ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. పులుపు, ఉప్పు యాడ్ చేసుకున్నాము. 1 నిమిషం ఉడికిస్తే చాలు ఈ విధంగా. ఎందుకంటే పులుపులో పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయేంత వరకు ఉడికించుకుంటే చాలు. బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాంగిబాత్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుందాము. ఈ 2 ప్యాకెట్లను యాడ్ చేసుకున్నాను. ఈ 2 ప్యాకెట్లు యాడ్ చేసి తక్కువ మంటలో 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సూపర్గా వాంగిబాత్ గొజ్జు రెడీ అయినట్టండి. ఒకే 1 నిమిషము తక్కువ మంటలో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టుకొని ఫ్రై చేసుకోకండి, మంట సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి, లేదంటే వాంగిబాత్ ఫ్లేవర్ అంతా పోతుంది, కడాయికి అంతా కూడా అంటుకుంటుంది. మీకు ఇష్టమైతే చింతపండు రసం యాడ్ చేసినప్పుడు కొద్దిగా బెల్లం యాడ్ చేసి ఈ గొజ్జును రెడీ చేసుకోవచ్చు. సైడ్ బై సైడ్ పిల్లల లంచ్ బాక్స్ కోసం పపాయ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఉడికింది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్గా వాంగిబాత్ గొజ్జు రెడీ.
మార్నింగ్ సమయంలో బ్రేక్ఫాస్ట్కి కానివ్వండి, పిల్లల లంచ్కి మరియు బ్యాచిలర్స్కి ఈ రెసిపీ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 నెల వరకు పెట్టుకోవచ్చు. కొద్దిగా గొజ్జును సైడ్కి తీసుకొని మిగిలిన గొజ్జు పిల్లల లంచ్ బాక్స్ కోసం రైస్ మిక్స్ చేసి చూపిస్తున్నాను. లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్ ఉంటే ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది. రోజు 5కు లేదా 5:30కి లేవాలి, డిపెండ్ ఆన్ రెసిపీని బట్టి. 6:50కి లేదా 7 మధ్యలో ఖచ్చితంగా మా అబ్బాయికి స్కూల్ బస్ వస్తుంది. ఎగ్జాక్ట్గా నాకు 6:50కి అంతా లంచ్ బాక్స్ రెడీ అవ్వాలి. ఒక్క హాఫ్ అన్ అవర్ బ్రేక్ దొరుకుతుంది మధ్యలో. ఈ మధ్యలో పాలు తాగుతున్నాను. ఇంతకుముందు కాఫీ ఎక్కువగా తాగేదాన్ని, వేడి ఎక్కువగా అవుతుందని పాలు తాగడం అలవాటు చేసుకుంటున్నాను. రోజు ఇలాగే రొటీన్ ఉండదు, ఉండే పనులు బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. ఈ రోజైతే ఇలాగ వచ్చింది. ఈ లంచ్ బాక్స్ రెసిపీ వాంగిబాత్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టి కామెంట్ చేయండి. దట్స్ ఆల్ టుడేస్ వీడియో. బాయ్ బాయ్.